అందరూ కూడా దేవుని బిడ్డలు తోచినంత కూడబెట్టి సాయం చేస్తే ఇంత పెద్ద మందిరం ఈరోజు రాష్ట్రమంతా ఆశ్చర్యపోయి మందిరం ఏర్పడింది కనుక దీంట్లో భాగస్వాములను ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ ప్రభు అయిన యేసు ప్రభు మెండుగా ఆశీర్వదించాలని చెప్పి వారి కృపా కనికరము ప్రతి కుటుంబం మీద సాయం చేసిన ప్రతి చేతిని అండగా నిలబడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ చాలామంది పెద్దలు సంఘ పెద్దలు వచ్చేది దాదాపు 13-14 సంవత్సరాలు అయితే చర్చ నిర్మిస్తున్న గ్రామంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇసుకకో కంకరకో లేకపోతే కడ్డికో ఏదో ఒకటి నడుస్తాను మీద అదే నేను ఏమే పెద్ద మనిషి ఎన్ని సంవత్సరాలు కడతారు ఇది ఎన్ని సంవత్సరాలు కడతారు తొందర కాదు కంప్లీట్ చేయొచ్చు కదా సంవత్సరాలు కానీ అన్యాయంగా ఒక్కొక్క రోజు ఏదో ఇంత కొద్దిగా విసుగులు అనిపించేది కానీ ఈరోజు చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా ఒక దేవుని బిడ్డగా గుండె నిండా మనసు నిండా కడుపు నిండా కళ్ళ నిండా దేవుడు ఆనందాన్ని ఇచ్చిండు ఇంత పెద్ద మందిరం నాకు గర్వపడతా ఉన్నా వాళ్ళు చింతించిన ఏంటంటే కానీ ఈరోజు ఆనందపడతా ఉన్నా గర్వపడతా ఉన్నా మన ప్రాంతంలో రాష్ట్రంలోనే అతి పెద్ద మందిరం వచ్చింది అటువంటి మందిరంలో ఒక ఇసుక రేణువంత కానీ ఇటుక పెళ్ళంత కానీ నా సాయం ఉంది కదా దేవుడా ఈ ఇంత పెద్ద మందిరాన్ని సాయం చేసే అవకాశాన్ని ఆ వాక్యాన్ని దయచేసినాం కదా అని చెప్పి ఆ దేవుని భగవంతుని చాలాసార్లు ప్రార్థించుకోవడం జరిగింది. ఎట్లాగైతే నేను మీ అందరికీ కూడా ఇంత పెద్ద దైవ మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి అందరూ పండుగ వాతావరణంలో దేవుని బిడ్డలందరికీ ప్రియమైన సహోదరి మనందరికీ ప్రతి ఇంట్లో ఒక దేవుని పండుగలా జరుగుతున్న సందర్భంలో అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దైవ మందిరంలో చెప్తా ఉన్నా ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిగా చెప్తా ఉన్నా దేవుని బిడ్డ ఎవరైనా సంఘ కాపర్లకు ఎవరికైనా ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఇటువంటి దైవ కార్యానికి మీ బిడ్డ దేవుని బిడ్డ సంపత్ కుమార్ ఎల్లప్పుడు అండగా ఉంటాడు. మన దైవ సమాజ విస్తీర్ణానికి దేవుని సేవకు బ్యాగ్ వేసుకొని పోతున్న మాస్టర్లకు ఈరోజు అనేక సమస్యలు తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవచనాలు కానీ లేకపోతే ఈ ప్రసంగికులు కానీ దైవ కార్యంలో ముందుకు పోతున్న సందర్భంలో ఏ ఇబ్బంది ఉన్నా దానికి అండగా నిలబడతామని చెప్పి మరొకసారి ఒక మంచి కార్యక్రమంలో పవిత్ర కార్యక్రమంలో దైవ మందిర కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వకంగా నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరి మీద కలకాలం మెండుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ.